సూర్యకళకు సూర్యకళ అనే స్వీట్ అని పేరు ఎందుకు పెట్టారో కానీ సేమ్ సూర్యుడిలాగే మండిపోయేటట్టు మధ్యలో రెడ్గా చుట్టూరు వైట్గా అయితే ఉంటుంది. అందుకనేసి 2 కలర్ల పిండిలు అయితే కలిపేయాలి. దీనికోసము ఒక దాంట్లో కలర్ వేయాలి, ఒకటి మామూలుగా అయితే కలుపుకోవాలి. ఆయిల్, వాటర్, కొద్దిగా నెయ్యి, సోడా వేసి పిండిలు అయితే యాస్టీస్గా కలిపేయాలి. మనం చంద్రకళ ఎలాగో సేమ్ ఇది కూడా అలాగే కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇట్లా 2 రకాల ముద్దలు చేసుకోవాలి. చేసుకొని ఇట్లా పూరీ ప్లేస్లో అయితే ఒత్తి పాలకు అయితే పెట్టి అల్లాలి. స్వీట్ షాప్ అంటాం కానీ ఇది వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది, డబ్బులు ఎక్కువ వస్తాయని అనుకుంటారు. దానికి తగ్గట్టు పని కూడా ఉంటుంది. వర్కర్స్ ఎంతమంది ఉన్నా మాకు తగ్గ పని మాకు కూడా ఉంటుంది. మేము కూడా ఒక చెయ్యి వేస్తే తొందరగా పని అయింది. అందుకనేసి నేను కూడా కూర్చొని ఇక్కడ వచ్చేసి సూర్యకళ అయితే చేస్తున్నాము. ఇదిగోండి వైట్ రెప్ప కొట్టుకున్న దాంట్లో పాలకు అయితే పెట్టి రెడ్ పిండిది పైన కప్పేయాలి. కప్పేసి రౌండ్గా అయితే అల్లేసి ఆయిల్లో వదులుకొని పాకంలో అయితే వేసేయాలి. లాస్ట్లో తీసేటప్పటికి పాకం తాగి ఆ పాలకోవలో సూపర్ టేస్ట్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ స్వీట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఈ స్వీట్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా?